సొరకాయ కూర సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ కూర టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా సొరకాయని బాగా కడిగి తీసుకోండి. సొరకాయ పైన పొట్టును మాత్రం ఎప్పుడూ తీసేయకూడదు. అందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సొరకాయని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కొంచెం రాళ్ళు ఉప్పును కూడా వేసి ఉడికించుకున్నాను. సొరకాయ ముక్కలు ఇక్కడ ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ వేయించిన శనగగింజల్ని మిక్సీ జార్లో తీసుకొని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని హీట్ చేయండి. పెనం కొంచెం వేడెక్కాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడయ్యాక అందులోకి కొంచెం వడియం వేసుకోండి. వడియం బాగా వేగాక అందులోకి కొంచెం జీలకర్ర, మీకు ఆనియన్ నచ్చితే ఆనియన్ కూడా ఒకటి కట్ చేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4-5 వెల్లుల్లిపాయల్ని దంచి వేసాను. ఆ తర్వాత మీకు నచ్చితే ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయను వేయట్లేదు. వెల్లుల్లి బాగా వేగాక మనం ఉడికించుకున్న సొరకాయ ముక్కలను వేసి బాగా కలుపుతున్నాను. సొరకాయ ముక్కలను వేసాక అందులో పసుపు, కొంచెం కారం వేసేసి కలిపేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాక కారంలోని పచ్చివాసన పోయాక మనం గ్రైండ్ చేసుకున్న వేరుశనగ గింజల పౌడర్ని వేసేసి మిక్స్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే సొరకాయ ముక్కలను ఉడికించాక అందులో నుంచి నీళ్ళు ఏమి వంపలేదు. నాకు ఉడకడానికి సరిపోయే నీళ్ళు మాత్రమే నేను వేసాను. నీళ్ళు అలా వంపకండి, ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ అన్నీ నీళ్ళలో పోతాయి. సో తగినంత ఉడకడానికి సరిపోయే నీళ్ళు మాత్రమే వేసి ఉడికించుకోండి. తర్వాత నేను వేయించుకున్న శనగగింజల పౌడర్ని వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. అంతే, సొరకాయ కూర రెడీ. కూర పెరుగన్నంలోకి బాగుంటుంది, అలానే రైస్తో కూడా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. సో మల్టీపర్పస్గా మనం ఈ కర్రీని వాడచ్చు అనమాట. ఫ్రైగా కూడా తినచ్చు, రసంలోకి, పెరుగులోకి. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సొరకాయ కూర డైజెషన్ కూడా చాలా మంచిది. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. పొటాషియం ఉండడం వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. గుండెకి కూడా చాలా మంచిది. ఇది వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది బాడీ టెంపరేచర్ని కూడా తగ్గిస్తుంది. బాడీని కూల్ చేయడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది. స్లీప్ డిసార్డర్స్ ఉన్న ట్రీట్ చేస్తుంది. ఇంకా వెంట్రుకలు తెల్లగా అవ్వడాన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి.